లేడీస్ అండ్ జెంటల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మన దగ్గర అప్‌గ్రేడెడ్ 2025 హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ ఓబీడీ 2B మోడల్ ఉంది. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఏం అప్‌గ్రేడ్ చేశారో ఈ వీడియోలో చెప్తాను. ప్రెజెంట్ మన దగ్గర రెడ్ కలర్ ఉంది. రెడ్‌తో పాటు బ్లాక్, గ్రే అండ్ అలాగే కొత్తగా బ్లూ కలర్ కూడా యాడ్ చేశారు. ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకొని ఫ్రంట్ నుంచి ఏమి ఇచ్చారో చూద్దాము. హోండా షైన్ 100 ఇంకా ఎస్పీ 125తో కంపేర్ చేసుకుంటే బిల్డ్ క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్ చాలా ప్రీమియం అనిపించింది. ఫ్రంట్ హీరో ఎంబ్లమ్ ఉంది అండ్ ఇది రిఫ్లెక్టర్ బేస్డ్ మనకి ఎల్ఈడి హెడ్ లైట్ అండ్ సెంటర్ లో మైనస్ షేప్ డిఆర్ఎల్ ఉంది. సో దీంట్లో మనకి ఫస్ట్ అప్గ్రేడ్ అనేది అజార్డ్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు. గ్లామర్ ఓజీలో ఇచ్చారు కదా, అలాగే దీంట్లో కూడా ఇచ్చారు. అజార్డ్ స్విచ్ అనేది ఒక సేఫ్టీ ఫీచర్, కానీ దీన్ని చాలా మంది సిటీలో వాడుతూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. అండ్ దీంట్లో 4 కలర్స్ లో నా పర్సనల్ ఫేవరెట్ కలర్ అనేది బ్లాక్. అండ్ రియర్ మనకి హాలోజన్ టెయిల్ లైట్ ఉంది అండ్ హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ లుక్ పరంగా చూడడానికి కొద్దిగా బల్కియర్ సైడ్ లోనే ఉంటది, మరీ స్లిమ్ మోటార్ సైకిల్ అయితే ఏం కాదు, బట్ వెయిట్ మాత్రం లైట్ వెయిట్ ఉంటది. స్ప్లెండర్ ఎక్స్టెక్ లో ఉన్న మీటర్ అయితే దీంట్లో కూడా ఇచ్చారు. ఇది మారిస్తే బాగుండు అనిపించింది, ఎందుకంటే అది ఒక 100 సీసీ, ఇది ఒక 125 సీసీ, రెండుకి డిఫరెన్స్ అనేది ఉండాలి కదా. దీంట్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. డ్రమ్ వచ్చేసి 82,000 ఉంది, డిస్క్ వచ్చేసి 86,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కోసం మీ నియర్ బై డీలర్షిప్ ని విజిట్ చేయండి. ఇక్కడ నంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే ఇచ్చారు. నంబర్ ప్లేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత మీరు గుంతలలో ఆగమాగం వెళ్తే కనుక ఫ్రంట్ ఫెండర్ కి నంబర్ ప్లేట్ తగిలే ఛాన్స్ అయితే ఉంది. అది కూడా చాలా రేర్ కేసెస్లలో తగులుతుంది ఎప్పుడైతే సస్పెన్షన్ అనేది బాటమ్ డౌన్ అవుతుందో. ఫ్రంట్ మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి అండ్ ఇది డ్రమ్ మోడల్ కాబట్టి ఫ్రంట్ మనకి 130 mm డ్రమ్ తో పాటు రియర్ కూడా 130 mm డ్రమ్ వస్తుంది. ఒకవేళ మీరు డిస్క్ వేరియంట్ తీసుకున్నట్టయితే దాంట్లో 240 mm డిస్క్ వస్తుంది అండ్ ఇది కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో వర్క్ అవుతుంది కాబట్టి ఫ్రంట్ మనకి 2 వైర్స్ అయితే ఇచ్చారు. మీరు రియర్ బ్రేక్ అనేది అప్లై చేసినప్పుడు ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది. అండ్ దీంట్లో సింగిల్ హారన్ ఉంది, హారన్ కూడా సౌండ్ డీసెంట్ అయితే ఉంది, మరీ లౌడ్ అయితే లేదు. ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది 12 లీటర్స్ ఉంది. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసేది 69 కేఎంపీఎల్, కానీ మీకు రియల్ లైఫ్ లో ఏంటంటే ఒక 55 నుంచి 65 మధ్యలో అయితే కంపల్సరీ వస్తుంది. సూపర్ స్ప్లెండర్ అని చెప్పి 3D ఎంబ్లమ్ ఉంది, ఎక్స్టెక్ అని చెప్పి స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు వచ్చే అన్ని మోటార్ సైకిల్స్ కూడా మనకి ఫ్యూల్ ఇంజెక్టెడ్ కాబట్టి ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ అని చెప్పి స్టిక్కరింగ్ ఇచ్చారు. అండ్ దీంట్లో ఉన్న ఇంజన్ అయితే ఉంది కదా, గ్లామర్ ఓజీలో ఉన్న ఇంజన్, ఎక్స్ లో ఉన్న ఇంజన్ అయితే కాదు, 124.7 cc ఇంజన్ ఇది. ఈ బైక్ యొక్క పర్ఫార్మెన్స్ ప్రతి గేర్ లో బాగుండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 10.7 bhp పవర్, అలాగే 10.6 Nm టార్క్ అండ్ కిక్ స్టార్ట్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. దీంట్లో మనకి ఆయిల్ గాజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇంజన్ ఆయిల్ లెవెల్ అనేది ఇక్కడ మినిమం మాక్సిమం మీరు ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇది మనకు ఇంతకు ముందు ఇచ్చిన అప్డేట్ లోనే ఇచ్చారు. అండ్ ఇది ఓబీడీ 2B ఇంజన్ కాబట్టి ఇక్కడ ఒక O2 సెన్సర్ అండ్ ఇక్కడ ఒక O2 సెన్సర్ ఉంది. ఇక్కడ కింద ఇచ్చిన O2 సెన్సర్ కి ఏంటంటే ఒక చిన్న కవర్ ఇచ్చారు కింద నుంచి ఏం డ్యామేజ్ అవ్వకుండా. దీంట్లో 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి సిటీలో ఆఫ్ రోడింగ్ లో ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. 793 mm సీట్ హైట్ ఉంది కాబట్టి 5'3" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. డిస్క్ వేరియంట్ 123 కేజెస్ ఉంటుంది, డ్రమ్ వచ్చేసి 122 కేజెస్ వెయిట్ ఉంటుంది. రియర్ లో మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి అండ్ దీంట్లో అప్ టు మనకి 5 స్టెప్ వరకు అడ్జస్టబిలిటీ ఆప్షన్ ఉంది కాబట్టి మీ కంఫర్ట్ కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ పిలియన్ ఫుట్ పెక్స్ కానీ రైడర్ ఫుట్ పెక్స్ కానీ మనకు నార్మల్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ఉన్న 4 కలర్స్ లో రెడ్ ఇంకా బ్లాక్ అనేది నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. ఈ రోజు స్టిక్కరింగ్ అనేది ఇచ్చారు అండ్ ఈ క్యారీ హుక్ ఏదైతే ఉంది కదా, దీని పొజిషన్ అనేది కొద్దిగా వియర్డ్ గా అనిపించింది. ఇక్కడ ఉండేది ఇక్కడైతే ఇచ్చారు. అండ్ లేడీస్ కూర్చున్నప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవ్వచ్చు అండ్ మేల్ కూర్చున్నా కూడా వాళ్ళకి తగిలే ఛాన్స్ అయితే ఉంది. కొద్దిగా పొజిషన్ చేంజ్ చేస్తే బాగుండు అనిపించింది. రియర్ లుక్ అయితే యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంది అండ్ రియర్ లో మనకి 130 mm డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఫ్రంట్ 80/100 సెక్షన్ ఉంది, రియర్ వచ్చేసి 90/90 సెక్షన్, 18 ఇంచెస్ ఆఫ్ వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సిఏ టైర్స్ అయితే వస్తున్నాయి, రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఈ మోటార్ సైకిల్లో నాకు ఇంకొకటి చాలా నచ్చింది ఏంటంటే దీని యొక్క సీట్ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఫ్యామిలీ కోసం అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది, కుషన్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. ఈ సీట్ పైన ముగ్గురు అయితే చాలా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు, బట్ నేను రికమెండ్ చేయను. అండ్ ఫీమేల్ కోసం ఫీమేల్ శారీ గార్డ్ అండ్ ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే మనకి స్టాక్ లో వస్తుంది. అండ్ క్లోజ్ చైన్ సిస్టమ్ ఉంది కాబట్టి ఎక్కువ మెయింటెనెన్స్ అనేది అవసరం లేదు. అండ్ ఈ బైక్ లో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది, 1 డౌన్ అండ్ 4 అప్ అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ తో పాటు సెంటర్ స్టాండ్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఈ మోటార్ సైకిల్ యొక్క మెయిన్ స్పీడోమీటర్ గురించి మాట్లాడితే స్ప్లెండర్ ఎక్స్టెక్ లో ఉంది కదా సేమ్ మీటర్, ఎందుకంటే దీంట్లో కూడా స్ప్లెండర్ అనే పేరు ఉంది కాబట్టి సేమ్ మీటర్ 140 అని చెప్పి చూపిస్తుంది, కానీ 140 వెళ్ళదు. ఇక్కడ కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇక్కడ న్యూట్రల్ లైట్ కానీ లో ఫ్యూల్ ఇండికేటర్ అయితే ఉంది. ఇక్కడ ట్రిప్ బి ఉంది కదా, ఇక్కడ మోడ్ బటన్ అనేది ఒకటి కింద ఇచ్చారు, దాన్ని ప్రెస్ చేస్తే మనకి ట్రిప్ ఏ, ట్రిప్ బి అండ్ అలాగే ఓడో ఒకటి చూపిస్తుంది. ఇక్కడ యావరేజ్ ఫ్యూల్ ఉంది, పైన ఫ్యూల్ మీటర్ ఉంది. ఇక్కడ మన కనెక్టెడ్ ఫీచర్స్ అన్ని కూడా వస్తాయి అండ్ సర్వీస్ డ్యూ ఇండికేటర్ కూడా ఇక్కడ ఉంది. ఒకసారి మీకు ఇగ్నిషన్ అనేది ఆఫ్ చేసి ఆన్ చేస్తాను మళ్ళీ. సైడ్ లో మనకు కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. సెంటర్ లో ఏంటంటే బ్లూటూత్ కనెక్టెడ్ ఉంటాయి అండ్ ఇక్కడ సర్వీస్ డ్యూ ఇండికేటర్ అండ్ హలో మై హీరో అని చెప్పి స్వైప్ అప్ అయితే వస్తుంది. ఓన్లీ మనకి కాల్, ఎస్ఎంఎస్ ఇంకా మిస్ కాల్ అలర్ట్ అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ యూఎస్బీ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చారు, మీరు ఆన్ ది వేలో మీ మొబైల్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి, చాలా మోటార్ సైకిల్ లో ఇస్తున్నారు ఇప్పుడు. అండ్ ఇక్కడ మనకి బేసిక్ స్విచెస్ అయితే ఉన్నాయి, ఐబీమ్, లో బీమ్ అండ్ ఇక్కడ అజార్ స్విచ్ అయితే కొత్తగా వచ్చింది, మిగతా యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి మనకి. అండ్ మిరర్స్ విజిబిలిటీ అయితే డీసెంట్ ఉంటుంది, మరీ ఎక్కువ అని చెప్పలేను.
అండ్ ఐ3ఎస్ టెక్నాలజీ ఉంది కాబట్టి మీకు ఫ్యూల్ సేవింగ్‌లో చాలా యూజ్ అవుతది ట్రాఫిక్‌లో ఆగినప్పుడు. అండ్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. కామన్‌గా మనకి ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో అవే స్విచెస్ ఉన్నాయి. ఏం చేంజ్ అయితే చేయలేదు. ఒకటేంటంటే ఈ అప్‌డేట్‌లో ఈ మీటర్ అన్ని చేంజ్ చేసి కొద్దిగా డిఫరెంట్ మీటర్ ఇస్తే బావుండనిపించింది. అండ్ ఫైనల్‌గా ఈ మోటార్ సైకిల్‌ని ఎవరు తీసుకోవాలి? ఎందుకంటే మనకు హోండా నుంచి ఎస్‌పీ అండ్ షైన్ అయితే ఉంది. హీరో నుంచి ఇదే మోటార్ సైకిల్‌కి గ్లామర్ అండ్ గ్లామర్ ఎక్స్ కూడా కాంపిటీషన్ అయితే ఉంది. హోండా నుంచి షైన్ 125 టాప్ మోడల్ ఇంకా ఎస్‌పీ బేస్ మోడల్ మనకి సిమిలర్ ప్రైస్ రేంజ్‌లో వస్తది. దాని ఇంజిన్ రిలయబిలిటీ బావుంటది. సర్వీస్ నెట్వర్క్ బావుంటది. కానీ ఒక్కటేందంటే దాని యొక్క ఫిట్ అండ్ ఫినిష్ అనేది అంత టాప్ నాచ్‌లో ఉండదు కంపేరింగ్ టు సూపర్ స్ప్లెండర్. కొద్దిగా ఏజ్డ్ పీపుల్‌కి ఏంటంటే బేసిక్ ఫీచర్స్‌తో పాటు షైన్ బావుంటది. కొద్దిగా మనకి మోడర్న్ లుక్‌తో కావాలంటే మనకు ఎస్‌పీ బావుంటది. మెయిన్‌గా మాకు ఫీచర్స్ ఇంకా పర్ఫార్మెన్స్ ఎక్కువ మ్యాటర్ చేస్తది అంటే గ్లామర్ ఎక్స్ తీసుకోండి. లేదంటే మీరు గ్లామర్ ఓజీ గాని, సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ గాని రెండిట్లో ఏది తీసుకున్నా గాని ఫ్యామిలీకి చాలా బావుంటది. మైలేజ్ కూడా చాలా బా వస్తది. సో నేను చెప్పేదేంటంటే మీ పర్పస్ చూసుకోండి. ఒకవేళ మీకు ఫీచర్స్, క్రూజ్ కంట్రోల్, రైడింగ్ మోడ్స్ అండ్ ఎక్స్‌ట్రీమ్ 125 ఒక ఇంజిన్‌తో పాటు మాకు ఫ్యామిలీకి చాలా కంఫర్టబుల్‌గా ఉండాలి అంటే మీరు గ్లామర్ ఎక్స్ అనేది కన్సిడర్ చేయొచ్చు. సో, మెయిన్‌లీ నాకు ఫ్యామిలీ కోసం గావాలి. ఫీచర్స్ అనేది అంత అవసరం లేదు. నాకు లుక్స్‌తో పాటు మంచి ఫిట్ అండ్ ఫినిష్ గావాలి. ఫ్యామిలీ కంఫర్ట్ ఎక్కువ గావాలి. మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి. మైలేజ్ ఎక్కువ రావాలి అనుకుంటే మీరు సూపర్ స్ప్లెండర్‌ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ బైక్ అనేది కొద్దిగా మాకు హైట్ అనిపిస్తుంది అనుకున్న వాళ్ళకేందంటే గ్లామర్ ఓజీ కూడా ఆప్షన్ ఉంది. మనకు సేమ్ ఇంజిన్‌తో పాటు వస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. కొద్దిగా మనకు ఫీచర్స్‌లో డిఫరెన్స్ అయితే ఉంటది. సో, ఈ బైక్స్‌లో ఏందంటే మీకు ఏం గావాలనుకుంటున్నారో మీరు డిసైడ్ అయితే మీకు ఒక ప్రాపర్ బైక్ అనేది చూజ్ చేసుకోవచ్చు.